హాయ్ ఫ్రెండ్, ఈరోజైతే డాక్టర్స్ డే అండి. డాక్టర్స్ డే కానీ డాక్టర్స్ డే రావడానికి చాలా అంటే చాలా ఈజీగా డేస్ అనేవి గడిచిపోతున్నాయి. కానీ వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసండి. మేము కళ్ళారు చూస్తున్నాము. చదువుకున్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చదువు 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 అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్గా వస్తారు. హౌస్ సర్జన్స్గా వచ్చాక వాళ్ళ సీనియర్ చెప్పినట్టు వినాలి. తెలియని పని, ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి. మనం ఇంట్లో ఒక లేడీ ఎంత పని నేర్చుకుంటుందో అమ్మ దగ్గర నుండి, దానికంటే ఎక్కువగా చాలా కష్టంగా, చాలా అంటే చాలా కష్టం అండి. డాక్టర్ లైఫే కష్టం. మనం అనుకుంటాం డాక్టర్ చదివితే వాళ్ళ డాక్టర్ జాబ్ వచ్చిన, డాక్టర్ ప్రైవేట్గా చేసిన వాళ్ళ లైఫ్ సెటిల్ అనుకుంటాం. కానీ సెటిల్ కాదు. వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర కూడా పండుకోరండి. వాళ్ళు నిద్రపోరు. నైట్ ఒక కేసు వస్తుంది సర్జరీకి. ఎన్ని గంటలకి? 12కి వస్తుంది. ఎమర్జెన్సీ స్టమక్ పెయిన్ అని, మెలకలు తిరిగిపోతూ, ఇంకా సర్జరీ చేస్తేనే బతుకుతాడు. ఆ సమయానికి డాక్టర్ గారు ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఏ సమయానికి వచ్చినా కానీ ఆ డాక్టర్ ఇంకా సర్జరీకి ప్రిపేర్ అయి ఉంటేనే కదా. తను ప్రిపేర్ అయి ఉండాలంటే తను ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి. నిజంగా నాకు తెలిసి డాక్టర్స్ హీరో అండి. మనము చూసే అన్ని రియాలిటీనో కాదో తెలియదు, కానీ బయట ఏం జరుగుతుందో తెలియదు, కానీ నిజంగా డాక్టర్స్ రియల్ హీరో. ఒక ప్రాణాన్ని సేవ్ చేస్తారు. నిజం. ఈరోజు డాక్టర్స్ డే అని చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్స్ డే అని వాళ్ళకి చెప్పిన అంతసేపు ఏముండదు ఆడ. కానీ వాళ్ళ కష్టం. వాళ్ళైతే పేషెంట్కి చెప్తారు, మీరు టయానికి తినాలి, టయానికి నీళ్ళు తాగాలి, టయానికి వాకింగ్ చేయాలి, టయానికి ఇది చేయాలని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ చేయడానికి వాళ్ళకే టైం ఉండదు. నిజమండి. డాక్టర్ చాలా కష్టపడతారు. వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు మనం కూడా అంతే మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి మనం అంతే మర్యాద ఇవ్వాలి. అంతే మనం వాళ్ళని ప్రెజర్ చేయకూడదు దేనికి. వాళ్ళ వైద్యము చాలా పర్ఫెక్ట్. డాక్టర్ని ఎక్కడ కించపరిచి మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ.